మార్నింగ్ మిత్రమా, ఈరోజు ఒక స్పెషల్ ఐటెంగా శ్రీవత్స కోలాటం టీమ్ 9 ఇందులో 9 మంది సభ్యులు ఉన్నారు. అపర్ణ గారు, విజయ గారు, శిరీష గారు, శారద గారు, లిఖిత గారు, శైలజ గారు, నాగలక్ష్మి గారు, వసుంధర గారు మరియు సునీత గారు 9 మంది మహిళామణులతో ఈరోజు మన కోలాటం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నందు జరుగుతున్నది. ఈ కోలాటం చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ చూసి ఆఖరి వరకు చూసి ఆనందించండి. ప్లస్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి మన ఊర్లో అనేటువంటిది ఇక్కడ మీరు నిరూపించారు. ఎందుకంటే మీరందరూ చూస్తుంటాం, ఎక్కడెక్కడో ఉంటుందని మా వాళ్ళు కూడా పరిగెత్తారు, కానీ అక్కడ ఏమి లేదు. మేము ఇక్కడే ఉందని కూడా శ్రీవాస టీం వాళ్ళు కూడా కొద్దిగా తెలుసుకోగలిగారు. నేను చెప్పాను, మీరు అంతా ఉరుకులాడొద్దండి, ఇక్కడే ఉన్నామంటే లేదు మేము ట్రై చేస్తామన్నారు. కానీ అక్కడ చూస్తే ఎంతో వందలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులతో చాలా ఇబ్బందులు. కాబట్టి మన ఊర్లో, మన దగ్గర, మన ఏరియాలో అత్యంత కోక్కులు తీర్చే వెంకటేశ్వర స్వామి ఉన్నాడని నేను మనసా వాచా నమ్మి ఈ కమిటీలో నేను పనిచేస్తున్నానని చెప్పడానికి నేను ఏ విధంగా సంకోచించడం లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, మనం ఎంతో చేస్తుంటాం, కానీ స్వామివారిని ఒక మంచి రోజున, వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకోవడం అనేది కోటి జన్మల పుణ్య ఫలపు తల్లి. మీరందరూ కూడా ఉదయం నేను 4:30 చూశాను, 3 గంటలు చూశాను. ఈ విధంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో అదే అంతమంది కూడా ఇక్కడికి వచ్చి మీరు స్వామివారిని కొలుస్తున్నారంటే అంతకంటే ఇంకా మీకు పుణ్యం ఎక్కడా దొరకదమ్మా. ఇంకొకటి, మా టీం సభ్యులు కూడా మాకు ఎంత కోఆపరేషన్ అంటే పొద్దున చేసి సాయంకాలము మళ్ళా వాళ్ళు చేసి మా భక్తుల కోసం మళ్ళా చేస్తామని చెప్పి మళ్ళా మీ ముందు ఈ యొక్క కోలాటం నడిపారంటే వారికి సదా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత వాళ్ళ యొక్క కృషి మెచ్చి కోదండరామయ్య సారు ఇక్కడ ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నాడా లేడేమో, అంత ఆనందకరమైన విషయం. భక్తుల్లో ఇటువంటిది ఎక్కడెక్కడో చేసే బదులు మన దేవాలయంలో మన కోసం చేస్తే ఎంత బాగుంటుందని ఆయన దేవుడే తలంపుతో ఈ విధంగా చేయించాడని ప్రగాఢ విశ్వాసం కలుగుతున్నా. మీరు ఆలోచించండి, ఈరోజు భక్తుల్లో సేవా గుణం కూడా ఇంపార్టెంట్. సేవా గుణం అంటే కూడా ఇది కూడా ఒక సేవే. భగవంతుని ముందర కోలాటం వేయడము, రకరకాల కార్యక్రమాలు, మనకు స్థలం లేదు కానీ వాళ్ళు అన్ని నిర్వహిస్తారు. మాకు ఉండే స్థలంలోనే వాళ్ళు అత్యద్భుతంగా ప్రదర్శన చేసి మీకు అందరికి కూడా చూపించగలిగారంటే వారి యొక్క కృషి ఎనలేనిది అని నేను గంటాపదంగా పదే చెప్పగలనని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము చూస్తుంటాం, వారి టైం ప్రకారము డ్యూటీ కొట్టినట్ల, టైం కొట్టినట్ల కళ్యాణ మండపంలో వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేయడం అంటే వారి యొక్క కమిట్మెంట్ టువర్డ్స్ ద వర్క్ అనే దేవుడిచ్చినటువంటి శక్తి, దేవుడిచ్చినటువంటి ప్రాణం, దేవుడిచ్చినటువంటి ఒక సంకల్ప బలం అనేది అది చాలా. నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. నేను కూడా దేవుని దగ్గర ఉంటే నాకు ఆకలి అలుపులు ఏమి లేకుండా పోయాయి.